మరియు ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి అన్ని 57 కులాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే బీసీ ఏ కులాలు 57 కులాల్లో ఏ ఇతర కులాలు చేర్చవద్దనేది ముఖ్యమైనటువంటి డిమాండ్. 57 కులాలు బీసీలలో, బీసీ ఏ గ్రూప్లో, ఈ ఏ గ్రూప్లో 57 కులాలు ఈ మధ్య ముఖ్యంగా ముదిరాజులు బీసీ ఏలో కలపాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారు ప్రభుత్వం పైన బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ విషయంలో ఈ బీసీ ఏలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా నిర్విధంగా ఖండిస్తూ ఉన్నాయి. అలాంటి పొరపాటు చేయొద్దనేటువంటి విషయం మీదనే ముఖ్యమైనది. అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 27 కులాలు కూడా వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళని ఇక్కడ కలపాలి, ఇక్కడ ఉండాలన్నటువంటి దాని మీద వాళ్ళు ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాన్ని కూడా అడ్డుకోవడం జరుగుతుంది. నిజానికి గౌరవ సుప్రీంకోర్టు ఈ మధ్య ఏం చేసిందంటే ఈ అన్ని కేసులు గౌరవ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాయి. ఈ బీసీ ఏలో కలపాలని ముదిరాజులు వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. 12 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఆ పెండింగ్ అయింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మళ్ళీ బీసీ కమిషన్కి రాసింది, అయ్యా ఇది మేము తేల్చే విషయం కాదు, మీ రాష్ట్రంలో మీ బీసీ కమిషన్ ద్వారా మరొకసారి దాన్ని స్ట్రిక్ట్గా వాళ్ళ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి అన్ని పరిస్థితులను పరిశీలన చేసి డెప్త్గా ఆ పరిశీలన చేసిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా చేయండి అనేటువంటిది ఒక గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం మీద మనకు రాజకీయంగా అండదండలు మనకు లేవు. రాజకీయ అండదండలు బీసీలో ఉన్నటువంటి ఇవన్నీ అణగారిన కులాలు, సాంప్రదాయ కులాలు, వృత్తి కులాలు, చిన్న కులాలు. ఈ చిన్న కులాల మీద ఈ పెద్దల యొక్క ఆధిపత్యం అనేది అది కరెక్ట్ కాదనేటువంటిది చెప్పడానికే ఈ యొక్క సమావేశం. మేము ఈ విషయం పైన గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి అలాగే బీసీ కమిషన్ కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కులాలను, ఇందులో ఇవన్నీ భిక్షాటన కులాలు, చిన్న కులాలు. మనకు ఈ ప్రపంచీకరణ వల్ల ఏం జరిగిపోయిందంటే వృత్తులన్నీ నాశనం అయిపోయింది. అన్ని వృత్తులు, చాలా వృత్తులు. అయితే అటు పై వర్గాలు బాగానే ఉన్నాయి, కింది వర్గాలు బాగున్నాయి. వాళ్ళకు చట్ట ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి, వీళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి. చట్ట ప్రకారంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకు రిజర్వేషన్స్ అన్ని రకాలుగా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళకు ఉంది. కానీ బీసీలకు లేదు ఈ పరిస్థితి, బీసీలలో లేదు, మనకు చట్టసభలలో లేదు. ఆ విధంగా చేయడం వల్ల అటు పార్లమెంట్ మెంబర్ అయితే లేము, ఇటు ఎమ్మెల్యే కాకుండా పోతున్నాం. మనకు అలాంటి పరిస్థితి ఉంది కనుక మనకు ఒక పెద్ద లీడర్ లేడు. మనకు అక్కడ మాట్లాడి చెప్పి మనకు జరిగేటువంటి ఇవన్నీ సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రభుత్వంతో కొట్లాడే పెద్ద లీడర్ కూడా మనకు దిక్కులేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ బీసీ కులాలన్నీ కూడా ఈ బీసీఏలో ముఖ్యంగా 57 కులాలు చిన్న కులాలు ఉద్యోగాలు పోయి ప్రపంచీకరణ వల్ల ఏం జరిగింది అంటే ఈ నవీన టెక్నాలజీ వచ్చి సాంప్రదాయ వృత్తులన్నీ కూడా అధ్వానం అయిపోయింది. సాంప్రదాయ వృత్తులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి అన్నీ కూడా జరిపోయింది. అవి మనకు సౌకర్యమైంది కానీ మనకు ఉద్యోగాలు లేకుండా పోయింది. ఈ యూత్ అంతా కూడా ఉద్యోగాలు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. వాడు మిర్చి బండి పెడుతున్నాడు, ఆటో నడుపుకుంటున్నాడు, తాపీ పని చేస్తున్నాడు, లేబర్ పని చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులకు మన వాళ్ళు ఉండిపోయారు. మిగతా వాళ్ళకి ఆ పరిస్థితి లేకుండా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళని, భూమి ఉన్నది, పెట్టుబడి ఉన్నది, పరిశ్రమలు వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది మన త్రిశంకు స్వర్గంలో ఉన్న మనం ఈ బీసీలో. అందులో ఏ గ్రూప్లో ఇంకా అధ్వానమైనటువంటి కులాలు అయిపోయింది. మరి ఇలాంటి కులాల్లో మధ్యన బాగా ఆర్థికంగా ఉన్నటువంటి కులాలను తీసుకొచ్చి పెడితే మా పరిస్థితి ఏం కావాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికే ఈ యొక్క సమావేశం మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ప్రతిసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. తప్పకుండా మనం ఈ విషయం పట్ల 57 కులాల ప్రతినిధులు రావాలి, ప్రతి మీటింగ్ రావాలి. పాత్రికేయ మిత్రులకు కూడా మేము అదే చెప్తాను, మా కులాల గురించి కొన్ని బాగా రాయండి. ఇప్పుడు ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మనం ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెడితే రేపు ఇంత చిన్నగా ఇంత ముక్క వస్తున్నది.